నమస్కారం అండి అందరికీ. కాకినాడ పోర్టులో పెద్ద మొత్తంలో రేషన్ బియ్యాన్ని పట్టుకోవడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు. పట్టుకున్న తర్వాత షిప్పును సీజ్ చేసి ఆయన కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం జరిగింది. అవి మనం ఒకసారి ఆలోచన చేస్తే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించినారా లేకపోతే మోడీ గారిని ప్రశ్నించినారా అని చెప్పి మనకు కొన్ని అనుమానాలు కలుగుతాయి. ఎందుకంటే ఇప్పుడు అధికారంలో ఉండేది వాళ్ళ కూటమి. అక్కడ పోర్ట్లు కూడా కేంద్ర బలగాలు రాష్ట్ర బలగాల రక్షణలో ఉంటాయి. మరి వాళ్ళందరి ప్రమేయం లేనిది అక్కడికి ఏ విధంగా అంత మొత్తంలో రేషన్ బియ్యం అక్కడికి వస్తాయి అనేది ఒకసారి ఆలోచన చేయాలి. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు, దాదాపుగా నేను నెల రోజుల కిందటి నుంచి ఈ ఏరియాను పరిశీలించి ఇక్కడ జరిగే మాఫియాను ప్రజలకు చూపించాలనుకుంటే అధికారులు నాకు సహకరించడం లేదు. నేను అక్కడికి పోతే దాదాపుగా ఒక 10,000 కుటుంబాలు రోడ్డున పడతాయి అని చెప్పి నన్ను ఆపినారని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం జరిగింది. నీ కింద పనిచేసే అధికారులు నిన్ను ఆపినారంటే వాళ్ళను, ఆ అధికారులను నీకంటే పెద్ద శక్తి ఏదో గైడ్ చేస్తుందని చెప్పి మీరు గమనించినారా, లేకపోతే గమనించినా కూడా మీరు విమర్శలు చేస్తున్నారా? పవన్ కళ్యాణ్ గారు ఆలోచించాల. తర్వాత గతంలో నేను వైఎస్ఆర్సీపీ పార్టీలో ఈ విధంగా రేషన్ మాఫియా ఎక్కువైంది, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనే వ్యక్తి ఈ రేషన్ బియ్యాన్ని ఇతర దేశాలకు సరఫరా చేసి కోట్లు సంపాదిస్తానని చెప్పి ఏదైతే అలిగేషన్స్ చేసినానో ఆ అలిగేషన్స్ అన్నీ నిజమని చెప్పి నిరూపించే టైం వచ్చిందని చెప్పి ఒక షిప్పు ఫుల్ లోడ్తో దొరికిందని చెప్పి అధికారులందరినీ పక్కకు పెట్టి నాకు నేనుగా బయలుదేరి షిప్ దగ్గరికి పోతాంటే అప్పుడు అధికారులంతా నాతో పాటు కదిలినారు. నేను చూడాలనే ఉద్దేశంతో, ప్రజలకు చూపించాలనే ఉద్దేశంతో బయలుదేరినానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. నీ కింద పనిచేసే అధికారులు, నీకు సెక్యూరిటీగా ఉండే అధికారులు, మీరు ఎక్కడికన్నా ఒక కార్యక్రమానికి పోతున్నారంటే వాళ్ళు నీతో పాటు రావడానికి కూడా ఆలోచన చేసి వాళ్ళు ఆగిపోయి వద్దు అని మీకు చెప్పగలుగుతున్నారంటే మీకంటే ఏదో పెద్ద అదృష్ట శక్తి వాళ్ళని ఆపుతుంది అనే విషయాన్ని మీరు గమనించినారా పవన్ కళ్యాణ్ గారు? లేకపోతే గమనించినా కూడా ఈ వ్యాఖ్యలు చేయగలుగుతున్నారా? తర్వాత పోర్టులోకి వచ్చిన తర్వాత దాదాపుగా వాతావరణం అనుకూలించలేదని చెప్పి పోర్టులో ఉండే అధికారులు షిప్పు చుట్టూ నన్ను తిప్పి షిప్పులోకి ఎక్కనిచ్చేకి నాకు అవకాశం ఇవ్వకోకుండా నన్ను తిరిగి బయటికి పంపించినారు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం జరిగింది. అక్కడ ఉండే అధికారులు, ఒక డిప్యూటీ సీఎం స్థాయి వ్యక్తి మిమ్మల్ని షిప్పులోకి ఎక్కనీకోకుండా తిరిగి రిటర్న్ పంపించినారు. మీరు ఏదైతే ఎలిగేషన్ చేసినారో ఆ అలిగేషన్లో నిజం గినక ఉంటే ఖచ్చితంగా ఆ ఉద్యోగస్తులకు మీకంటే ఏదో పెద్ద శక్తి అక్కడ వాళ్ళను మోటివేట్ చేస్తానని చెప్పి మీరెందుకు గమనించలేకపోయినారు? పవన్ కళ్యాణ్ గారు ప్రజలకు సమాధానం చెప్పాలా. మీరు అక్కడికి వచ్చినారు, రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు, ప్రజలకు చూపించినారు. ఇప్పుడు ప్రజెంట్ మీరు అధికారంలో ఉన్నారు. దాదాపుగా అంత మొత్తంలో రేషన్ బియ్యం కాకినాడ పోర్టుకు చేరిందంటే రాష్ట్రంలో నలుమూలల నుంచి ఇప్పుడుండే రాజకీయ పార్టీ ప్రమేయం లేనిది, ఎమ్మెల్యేల ప్రమేయం లేనిది, రాష్ట్రంలో ఉండే చెక్ పోస్టులు దాటి, అన్ని చెక్ పోస్టులు దాటి లారీలు అక్కడికి వచ్చి ఒక షిప్పుకు లోడింగ్ చేస్తారా? ఆషామాష వ్యవహారం ఏం కాదు కదా. మరి ఇంత పెద్ద వ్యవహారాన్ని అంత సింపుల్గా తీసేసి సీజ్ చేయండి అని చెప్పి అధికారులు నన్ను ఇక్కడ రానియడం లేదని చెప్పి ఏ విధంగా మీరు మాట్లాడగలుగుతున్నారు? ఒకవేళ వాళ్ళ అధికారులు మిమ్మల్ని ఆ విధంగా మీకు సరిగా గైడెన్స్ ఇచ్చి ఆ ఏరియా చూపించుకోకుండా వాళ్ళు ఏదన్నా స్కాములు చేస్తుంటే ఖచ్చితంగా అక్కడ ఉండే అధికారులందరినీ సస్పెండ్ చేసే హక్కు మీకు ఉంటుంది. మరి మీరు ఎందుకు సస్పెండ్ చేయలేదు? అక్కడ ఉండే అధికారులందరినీ, మీకు సహకరించిన అధికారులందరినీ ఎందుకు సస్పెండ్ చేయలేదు? మరి తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఇంకొక అలిగేషన్ చేయడం జరిగింది. గతంలో వైఎస్ఆర్సీపీ హయాంలో ఏదైతే మాఫియా ఉందో అదే మాఫియా అట్టే కంటిన్యూ అవుతుంది. అధికారులకు లంచాలు ఇచ్చి ఆ లంచాలకు మరిగిన అధికారులు
అట్లే కంటిన్యూ చేస్తున్నారు, మాకు కూడా విలువ ఇవ్వడం లేదు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం జరిగింది. నిజంగా ఈ మాటలు వింటే నవ్వు వస్తుంది. ఎందుకంటే అధికారులు మీ కింద పనిచేస్తున్నారా, మీరు అధికారుల కింద పనిచేస్తున్నారా? మీరు వచ్చినారని తెలిసినప్పుడు మీకు ఆ విధంగా రెస్పెక్ట్ ఇచ్చి ఆ చుట్టూ ఉండే ఏరియా మీకు వాళ్ళు చూపించడంలో నిర్లక్ష్యం వహిస్తే వాళ్ళందరినీ సస్పెండ్ చేసే హక్కు మీకు ఉంటుంది. మరి వాళ్ళు ఇచ్చే గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఇచ్చే మామూళ్ళకు లంచాలకు మరిగి మీతో ఆ విధంగా ఏ విధంగా ప్రవర్తిస్తారు? వాళ్ళ ఉద్యోగాలు ఉండవు కదా, ఊస్టింగ్ ఇస్తారు కదా. సో వాళ్ళ పట్ల కూడా మీరు సానుభూతిగా ఉండారు, సానుభూతిగానే మాట్లాడుతున్నారు అని అంటే అర్థమేమి? అంటే అధికార పార్టీ అండదండలతోనే అక్కడ మాఫియా అనేది జరుగుతుంది. అది గతంలో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ ద్వారా జరిగిండొచ్చు, ఇప్పుడు మీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీ వాళ్ళ ద్వారా కూడా జరుగుతుండొచ్చు. ఇవన్నీ మీకు తెలిసి మీరు కేవలం సినిమాటిక్ స్టైల్లో అక్కడికి వెళ్ళి కొంచెం రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులకు మీరు కొంచెం భిన్నంగా ఉండే వ్యక్తి మాదిరి అక్కడ చూపించి ప్రొజెక్ట్ అయ్యే విధంగా మీరు కొన్ని సినిమాటిక్ క్లిప్పులు యూట్యూబ్లో ఇడిచి మీరు ప్రజలకు చూపించడానికి బాగుంటుంది. కానీ ఇందులో ప్రజలకు ఎన్నో అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే మీ కింద పనిచేసే అధికారులు మీకు మాట వినడం లేదు, మీరు చెప్పినట్టు చేయడం లేదంటే ఒక్కసారి మీరు ఆలోచన చేయాలా. వాళ్ళని ప్రభావితం చేసేది మీ పక్కనున్న పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారా, లేకపోతే ఆ లోకల్ ఎమ్మెల్యేనా, లేకపోతే వాళ్ళిద్దరికి మించి ఇంకేదన్నా అదృష్ట శక్తి ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ చెందిన ఎమ్మెల్యేలు కానీ ఇప్పుడుండే అధికారులపైన, ఇప్పుడుండే మీ ప్రభుత్వం పైన అజమాయిషీ చేసి ఆ విధంగా కార్యకలాపాలు చేసేకి వాళ్ళ చేతుల్లో అంత పవర్స్ లేవు కదా. మీరు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దాదాపుగా వాళ్ళని ఏ చిన్న విషయం దొరికినా కేసులు పెట్టి లోపలికి వేస్తారనే భయంతో వాళ్ళు చిన్న పని చేయాలని ఆలోచన చేసుకునే పరిస్థితికి తీసుకొని వచ్చినారు. అటువంటప్పుడు ఇంత పెద్ద స్కామ్ చేసి రేషన్ బియ్యాన్ని ఇతర దేశాలకు తరలిచ్చేదాంతో వాళ్ళు పెద్ద పాత్ర పోషిస్తారా? ఒకసారి ఆలోచన చేయండి. అంటే మీ ప్రవర్తనను బట్టే అక్కడ అన్ని అనుమానాలు ప్రజలకే వస్తున్నాయి. నిజంగా ఇది ఎవరి హయాంలో జరుగుతుంది, ఎవరు చేస్తున్నారు, మీరే చేసి మీరే ఏ విధంగా సృష్టిస్తున్నారు అనేది ఇక్కడ ఆ సినారీ చూస్తే మొత్తం అర్థమవుతుంది ప్రజలకు.